హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత నారాయణ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మాకైతే చాలా స్పెషల్ డే. ఈరోజైతే వరలక్ష్మి వ్రతము. మా మమ్మీ ఈరోజు 9 రకాల వంటకాలు అయితే చేస్తుంది. ప్రతిసారి అంతే చేస్తుంది వరలక్ష్మి వ్రతానికి. ఏమేమి చేస్తున్నావు మమ్మీ? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేస్తున్నాను. అందుకు కావాల్సిన నైవేద్యాలు మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా పిల్లలు ఎవరు సహకరించలేదండి. అందుకోసమే చకచక బ్లాగ్ అంటే మళ్ళీ టైం ఇదైపోతుంది అనేసి నేను త్వరగా అయితే నైవేద్యాలు అయితే చేసేస్తున్నాను. చూపించినాను, ఇక్కడ పెట్టాను చూడండి. లెమన్ రైస్, వంకాయ కూర, క్షీరాన్నం. నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇది క్షీరాన్నం. కింద తీసి సాంబార్ పెట్టించాను. ఇదైతే సాంబార్. పొగలు చూడండి. ఇంకా ఇది పూర్ణం ఉంది ఫ్రెండ్స్. ఇంకా బచ్చాలు అయితే చేయాలా. ఇక్కడ వచ్చేసి వడలు ఇక్కడ పాయసం ఉడుకుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి శనగలు, ఉడకబెట్టిన శనగలు ప్లస్ ఇక్కడ నానబెట్టిన శనగలు. చూపించు. ఇవి నానబెట్టిన శనగలు, ఇది పెరుగన్నం, దద్దోజనం. ఇంకా తాలింపు వేయాలి, కలిపి పెట్టేశాను. ఇంకా ఇవన్నీ అయిపోతే ఇంకా నేను చకచక అమ్మవారిని రెడీ చేసి కూర్చోబెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా తమ్ముడు పెట్టాడు. నాకు ఎక్కువ ఇదైతే నేనే పెట్టుకుని ముందు పూజ అయితే పూర్తి చేసేస్తాను. కొంచెం కొంచెం నైవేద్యం పెట్టేసి పూజ అయితే పూర్తి చేసుకున్న తర్వాత మిగతావి ఇంకా తర్వాత చేస్తాను. ఎక్కుతానండి. ఇంకా ఇది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సాయంకాలం అలాగే పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులను పిలిచి వాయనాలు ఇచ్చేసి పూజ అయితే పూర్తి చేస్తాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఇలాగైతే తయారు చేసింది ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అయితే ఇలా తయారు చేసింది. తీరాదే. ఇప్పుడైతే ఏం చేస్తున్నావా? పూలు కుడుతున్నావా? పూలు కాదమ్మా, తోరం తయారు చేస్తున్నా. ఈ వరలక్ష్మి వ్రతంలో మనం 9 ముడులతో ఒక తోరం అయితే తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనం వ్రతం చేసే వాళ్ళు స్వీకరించాలన్నమాట. అందుకోసమే నేను ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. తోరం ఒకటి రెడీ చేసుకుంటే పూజ రెడీ. ఏమేమి పెట్టారు? 9 రకాలు చేసిన ఫస్ట్. ఇదేంటిదమ్మా? పెరుగన్నం కదా. పెరుగన్నము, దద్దోజనము, చిత్రాన్నము, క్షీరాన్నం, వంకాయ కూర, బచ్చం. ఇవేంటివమ్మా? అవి గుగ్గుల్లా. గుగ్గుళ్ళు, వడలు, పాయసం. ఇంకా ఇవి శనగలు, నిన్న నానబెట్టిన శనగలు. ఇది పెసరపప్పు. ఇంకా ఇవెన్ని రకాలమా పండ్లు? ఇవైతే ఎన్నో రకాల 5 రకాల పండ్లు, 5 రకాల పూలు అయితే తెచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఉన్నారు. ఇంకా మా మమ్మీ అయితే ఏమో చేస్తుంది. ఇంకా అయిపోయింది. ఇంకా పూజ ఒకటి స్టార్ట్ చేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ అంతా. ఇంకా మా తమ్ముడు అయితే ఆకలి ఆకలి అని మా అమ్మని తలకాయ పెట్టేస్తున్నాడు. ఏం దంచుతున్నావు లాస్య? మా మమ్మీ అయితే ఇప్పుడు అమ్మవారికి గంధం అయితే పూసింది. ఇప్పుడు బొట్టు పెడుతుంది. అనిపిస్తుందా? ఇప్పుడైతే మా
చెల్లికి అయితే ఇట్లా కాళ్ళకి పసుపు పూసుకొని ఇలా ఇక్కడ గంధం ఇట్లా పూసుకొని ఇట్లా పెట్టించుకోవాలంటే చాలా ఇష్టం. మళ్ళీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, మా చెల్లికి అయితే చాలా ఇష్టం. పసుపు పెడితే వీళ్ళేనండి ఎక్కువ ఐదుగులు బాల ముత్తైదువులు మాకెళ్ళాలి. ఎక్కువ రెడీ కావాలన్నా ట్రెడిషనల్ గా రెడీ కావాలన్నా మహాలక్ష్మి లాగా ఉన్నారు మా పిల్లలు. బాల ముత్తైదువులండి. ఫస్ట్ మా పిల్లలకే నేను కాళ్ళకి పసుపు రాసి వీళ్ళని కూడా వ్రతంలో కూర్చోబెట్టుకుంటాను. అందుకోసమే వీళ్ళకి కూడా పసుపు కుంకుమ ఇచ్చి ఉండు వస్తే చేయగలుగుతాం. అక్క ఫోటో నింపుతాయి చూడు. మా మమ్మీ అయితే ఇప్పుడు చేస్తుంది, మా చెల్లి మమ్మీ చూడు. మమ్మీ ఫస్ట్ నేను ఒక ఫోటో నింపుతా చూడు మమ్మీ. లాసియా చూడు, లాసియా లాసియా నాకు పసుపు పూస్తుంది. పొద్దునే మార్నింగ్ పూసుకున్నానండి. మళ్ళీ నేను పూస్తాను మమ్మీ నీకు కుంకుమ పెడతానంటే సరేలే ఆమె ముచ్చట నేను ఎందుకు కాదని అలా అనేసి నేను వెనక సైడ్ కూడా పుయ్యాల మొత్తం ఇట్లా అనల్లా అమ్మ ఎట్లా పూసుకున్నానంతా ఇది అమ్మ జూమ్ చేసి చూపిస్తా. నీట్గా అనుకో ఇక్కడ పుయ్యాల చిన్న గణపతి చేసినావా?